హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగుల నిరీక్షణకు తెర 2 భారీ శుభవార్తలంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు మరియు వృద్ధులకు కేంద్రం డబుల్ ధమాకా. ఏంటంటే పెన్షన్ పెంపు మరియు ఆహ్, ఫ్రీ వైద్యం అన్నమాట. సో, ముందుగా ఈపీఎస్ 95కు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ పెంపు అండి. సో, ఉన్నత ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. సో, ఈ మేరకు లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల చిరకాల డిమాండ్ అయినటువంటి కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం కీలక అడుగులైతే వేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ గారిని రంజనా ప్రకాష్ దేశాయ్ గారిని వీరి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పెన్షన్ పెంపుతో పాటు గ్రాట్యుటీ సరళీకరణ మరియు ఇతర వైద్య సదుపాయాలపైన సమగ్ర నివేదికను ప్రభుత్వానికైతే సమర్పించనుంది. అయితే ఇది పెన్షనర్ల ఆర్థిక కష్టాలను తీర్చి వారి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వారు గడపడానికి తోడ్పడుతుంది. సో, ఇది ఈపీఎస్ 95కి సంబంధించి పెన్షన్ పెంపండి. రెండవది 70 ఏళ్ళు దాటిన వారికి రూ. 5,00,000 వరకు ఆయుష్మాన్ భారత్ వైవందన యోజన పథకం ద్వారా అయితే వస్తుంది. సో, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా గొప్ప ఉపశమనం అయితే కల్పించిందని కేంద్ర ప్రభుత్వం. సో, వీరికి 70 ఏళ్ళు పైబడిన వారికి వారి యొక్క వయసుతో సంబంధం లేదు. వారి యొక్క ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రూ. 5,00,000 ఉచిత బీమా అనేది లభిస్తుంది. ఈ పథకం పేద, ధనిక అని తేడా లేకుండా అందరికీ వర్తిస్తుందనమాట. అలాగే కుటుంబ కవరేజీ అదనంగా మరొక 5,00,000 ప్రయోజనం అండి. ఒకవేళ కుటుంబం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉండే 5,00,000 కవరేజీని పొందుతూ ఉంటే, ఆ కుటుంబంలో 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు అదనంగా మరొక రూ. 5,00,000 కవరేజ్ అనేది లభిస్తుంది. సో, మొదటి 5,00,000తో మొత్తం కలిపితే 10,00,000 అవుతుందన్నమాట. సో, కవరేజ్ అనేది భరోసా అందుతుంది. దీనివల్ల కుటుంబంపై వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సీజీహెచ్ఎస్ లేదా ఈహెచ్ఎస్ వంటి ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం ఒక చాయిస్ అయితే ఇచ్చింది. వారు తమకు నచ్చిన పాత పథకంలోనే కొనసాగవచ్చు. లేదా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకానికైనా మారవచ్చు. అలాగే ఆధార్ కార్డుతో సులభంగా బీమా కార్డు జారీ. ఈ పథకం కింద ఈ మేరకు ఎంప్లాయీస్ అయితే వారికి ఈహెచ్ఎస్ అనేది ఉంటుంది. సో, దాంతో కూడా సంబంధం లేకుండా కూడా ఇస్తారనమాట ఈ యొక్క ప్రయోజనం అనేది. ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి ఎటువంటి ఆహ్, క్లిష్టమైన పత్రాలు అవసరం లేదండి. కేవలం ఆధార్ కార్డు ఆధారంగా చేసుకొని వయసు ధృవీకరించి ప్రత్యేక కార్డును జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా అయితే పొందవచ్చు. సో, మొత్తానికి ఇటు ఆర్థిక భరోసా, ఇటు ఆరోగ్య భద్రత. సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని పెన్షన్ పెంపు కమిటీ ఏర్పాటు కావడం, మరోవైపు 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం అనేవి కూడా 2 విప్లవాత్మక నిర్ణయాల కిందకే వస్తాయి. ఇవి వృద్ధులకు అటు ఆర్థికంగాను, ఇటు ఆరోగ్యపరంగా కూడా కొండంత అండగా నిలుస్తాయి. మరి ఈ యొక్క 2 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 నిర్ణయాలు కూడా దేశంలోని సీనియర్ సిటిజన్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయనైతే ఆశిద్దాము.